విష్ యూ ఆల్ అ వెరీ వెరీ అన్హ్యాపీ విమెన్స్ డే. మీరు కరెక్ట్గానే విన్నారు, అన్హ్యాపీ విమెన్స్ డే. ఈ విమెన్స్ డేకి సంబంధించి సాటి విమెన్కి ఇవ్వాల్సిన కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. అడుగుతాం, మీరు అన్నట్టు సిగ్గు లేకుండా అడిగేస్తాను. ఇస్తారా? కాసుకోటే. కాన్స్టెంట్ కంపారిజన్ చెయ్యొద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గిఫ్ట్ ఇదే. ఇది విమెన్ లైఫ్లో ఉన్న పక్కన విమెన్, మెన్, ఫ్యామిలీ, ఇన్లాస్, ఫ్రెండ్స్, ఎవరైనా సరే, సిబ్లింగ్స్ అందరూ పాటించాలి. నన్ను నేను ఇంకెవరితో కంపేర్ చేసుకోవద్దు. మరీ ముఖ్యంగా నా లైఫ్లో ఉన్న ఎవరిని, ఎస్పెషలీ లైఫ్ పార్ట్నర్ని ఇంకొకరితో కంపేర్ చేయదు. నిజంగానే ఛీ, ఇట్లాంటి వాడితో కాపురం చేస్తున్నామా అని కంపల్సరీ ఫీల్ అవుతారు ఉమెన్. ఇఫ్ యూ స్టార్ట్ కంపేరింగ్ హర్ సెల్ఫ్ టు అదర్ పర్సన్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం, యాక్టర్సు, డాక్టర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు అందరూ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తారే ఉంటారు నా బోట్లాగా. అవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయిన వాడు నోరు మూసుకొని ఊరుకోడు. వాడి పెళ్ళాన్నో, గర్ల్ ఫ్రెండ్నో, సిస్టర్నో, వాళ్ళ లైఫ్లో ఎవరున్నా, మదర్నో, ఎవరైనా సరే, ఎస్పెషల్లీ లైఫ్ పార్ట్నర్. అత్యంత గ్రాంటెడ్గా మనం తీసుకునేది మన లైఫ్ పార్ట్నర్స్నే కాబట్టి, ఆడైనా మగైనా. వాళ్ళకి వెళ్ళి చెప్తాం, చూడ అమ్మాయి చూడ ఎంత బాగుందో, అట్ ది ఏజ్ ఆఫ్ 35 ఎంత బాగుంది, అట్ ది ఏజ్ ఆఫ్ 45 ఎంత బాగుంది, అట్ ది ఏజ్ ఆఫ్ 50 ఉండవా ఎంత బాగుంది, ఆ సెలబ్రిటీ ఎంత బాగుంది, ఫలానా సెలబ్రిటీ నీకన్నా ఇంకో 5 ఏళ్ళు పెద్దది, అయినా చూడు ఎంత బాగుంది, నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఇప్పుడే ముసలమ్మలాగా ఉన్నావు, ఇప్పుడే ఇట్లా అమ్మమ్మ గెటప్ వేసుకొని ఉన్నావు, ఇప్పుడే ఇట్లా నేను చూస్తుంటే విసుకొస్తోంది. ఇదే మాటలు చక్కగా మోటివేట్ అయ్యి ఆ అమ్మాయిలాగా తయారవ్వచ్చు కదా, నేను ఏమడిగినా నీకేది కావాలంటే అది ఇప్పిస్తా, ఆ అమ్మాయిలాగా తయారవ్వచ్చు కదా. ఏమి ఇప్పిస్తావు? నేను కుక్కని నాకు బిస్కెట్ వేస్తావా? నువ్వు ఏమి ఇప్పిస్తావు అట్లా తయారవుతాయి? నిజంగానే ఇప్పించాలి అన్నో అనుకుంటే నీకు కొంచెం బుద్ధి ఇప్పించుకో. సెల్ఫ్ గిఫ్టింగ్ అంటారు దాన్ని. బుద్ధి ఇప్పించుకో. నీకు సిగ్గుశరం ఉంటే ఏమి ఇప్పిస్తావు? అసలు చదువుకున్నారు ఎందుకు? మీ చదువులు పొయ్యిలో పడేయను. జ్ఞానం ఉంది ఎందుకు? అజ్ఞానంగా ప్రవర్తిస్తూనే ఉంటారు పొద్దు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు. 5 సెన్సెస్ ఉన్నాయి, కానీ పాపం కామన్ సెన్స్ లేకపోయింది. ఇలా ఇంకొకళ్ళతో కంపేర్ చేస్తే హర్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. అదే వచ్చి రేపు పొద్దున, అబ్బా పలానా హీరో ఎంత బాగున్నాడు, నువ్వు కూడా అట్లా 1 గంట టైం తీసుకొని రోజు వాళ్ళగా తయారవ్వచ్చు కదా, నాకు వాడంటే చాలా ఇష్టం, నిన్ను వాళ్ళు చూసుకుంటా అంటే మొఖాలు తీసి ఎక్కడ పెట్టుకుంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, మొఖాలు తీసి ఎక్కడ పెట్టుకుంటారు? చచ్చిపోతారు మీరు అట్లా అడిగితే, చచ్చిపోతారు. చూడు, అతను పెళ్ళవగానే 1-2 years కల్లా పిల్లలు పుట్టేశారు. అసలు పిల్లలు పుట్టడానికి పుట్టకపోవడానికి మెన్నే రీజన్ అట. మనకు 10 ఏళ్ళైనా పిల్లలు కలగలేదు, మరి నీళ్ళు ఏదైనా లోపం ముందు ఒకసారి చెక్ చేయించుకో. ఇలా మాట్లాడినా కూడా తీసుకోలేరు, పాతాళంలోకి పోతారు మీరు. అంత వీక్ మైండ్ సెట్స్. మరి పక్కన వాడని అంత కాన్స్టెంట్గా డీమిని ఎట్లా చేయగలరు? తిరిగి అనలేదనా, బయటికి పోలేదన్నా, అన్న ఫరక్ పడదనా, మగాడినన్నా అహంకారమా? ఇప్పుడు పలానా అమ్మాయో ఆవిడో పై నుంచి కింద వరకు ఇట్లా సొన్నగా ఉందంటే ఆమె పుట్టడంలో కూడా ఆ జీన్స్ కూడా అట్లా ఉంటుంది. గమనిస్తే వాళ్ళ ఫాదరో, మదరో, మేనమావలో, ఇంకెవరో ఆ జనరేషన్స్లో ఎవరో అట్లా సన్నగా ఉంటారు. దాని మీద వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఏ డెలివరీలైనా, ఏ సర్జరీలైనా, ఎట్లాంటి ఫుడ్ తిన్నా ఆ బేసిక్ స్ట్రక్చర్ తెలుసుకొని సావండి. స్ట్రక్చర్ బేసిక్గా చెప్తారు. ఇది స్ట్రక్చర్ అట్లా ఉంటుంది. కొంతమంది చూడండి, ఎంత తిన్నా, ఏమి ఎక్సర్సైజ్ చేయకపోయినా వాళ్ళు ఒళ్ళు పట్టరు. కొంతమంది ఫిట్గా ఉండడానికి ఎంత ప్రయత్నం చేసినా చాలా తొందరగా అలసిపోతారు. ఏ మాత్రం 1 నెల 2 నెలలు వదిలేసినా బాగా ఒళ్ళు పట్టిపోతారు. స్కిన్ స్ట్రక్చర్, ద వే ద స్కిన్ ఇస్ దేర్, ద లేయర్, అది మార్చేస్తావా నువ్వు? ఎలా మార్చగలవు? పోనీ ఓ పంచే, నీకు లావుగా ఉంది కదా నీ పెళ్ళం, వదిలిపడేదాన్ని, సన్నగా ఉన్నదాన్ని చేసుకో. ఎలా ఉండాలంటే ఈసారి అది సన్నగా ఉండాలి, వాళ్ళ అమ్మ సన్నగా ఉండాలి, వాళ్ళ నాన్న సన్నగా ఉండాలి, వాళ్ళ ఇంట్లో పరమనిషి కూడా సన్నగా ఉండాలి. ఇట్లా అందరు సన్నగా ఉన్న ఫ్యామిలీని చూసి ఒకదాన్ని చేసుకోపోయి. ఏ అమ్మాయిలకు మాత్రం కోరికలు ఉండవా?
కొంతమంది అబ్బాయిలు బాగా ఒళ్ళు పట్టిపోయి ఉంటారు, వాడు మీదేసి చేయేస్తే నేను చచ్చిపోతుందేమో అన్నట్టు ఉంటుంది. ఇంకొంతమంది అబ్బాయిలు ఎంత ఇదిగో ఈ చిటికర వేలు ఇంకా అలా ఉంటాయి, ఇంతే ఉంటారు. మరి అమ్మాయిలకి పారామీటర్స్ ఉండవా నా మొగుడు ఇలా ఉండాలి అని? పెళ్లికి ముందు చాలా సన్నగా ఉన్న వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒళ్ళు పట్టిన మొగోళ్ళు ఎంతమంది లేరు? పెళ్లికి ముందు ఫుల్ మెయింటైన్ చేసిన వాళ్ళు పెళ్ళైన తర్వాత అతి సన్నగా అయిపోవడము లేకపోతే షేప్లెస్ అయిపోవడం ఎంతమంది మొగోళ్ళు లేరు? ఆడవాళ్ళు కాపరాలు చేయటంలే, మరి మీకు నోరు ఉన్నప్పుడు వీళ్ళకే ఉంటుంది కదా తిరిగి అనడానికి ఎంతసేపు? అందుకే ఆడవాళ్ళని చెప్తున్నాను, సాటి ఆడవాళ్ళని అనండి, గొడవలాగా అనకపోయినా వెటకారంగా అయినా అని చూడండి. సరేనా నేను తప్పకుండా తయారవుతాను అట్లా, బట్ ఆ అమ్మాయికి 24 అవర్స్ ఉంది, నాకు 24 అవర్స్ ఉంది కదా. సో అట్లా తయారవ్వాలి అని అంటే ఇంట్లో ఎక్సర్సైజులు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అలసట వస్తుంది, ఫస్ట్ చేయలేము. పోనీ నాకు అలవాటు అయ్యేంతవరకైనా వంటకో మనిషిని, పిల్లల్ని చూసుకోవడానికి ఇంకో మనిషిని, ఎస్పెషలీ అంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ప్రోటీన్ డైట్, ఒక స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, డైటీషియన్ అయినా లేకపోతే ఆ స్పెసిఫిక్ మీల్స్ అయినా బయట నుంచి తెప్పించడమో ఏదో ఒకటి ఏర్పాటు చేయి, నేను చేస్తాను అని చెప్పండి. వాడు సీరియస్గా చేశాడనుకో మీరు సీరియస్ అవ్వండి, వెయిట్ రిడక్షన్ మీదో బీయింగ్ ఫిట్ మీదో. లేకపోతే మీకోసం మీరు ఫిట్గా ఉండండి, పక్కన వాడి కోసం పట్టించుకోకండి. వాడు మిమ్మల్ని ఎలా జడ్జ్ చేసినా, ఎవ్వడు కూడా అందం అనే పారామీటర్ని చక్కటి గుణం, మంచి నవ్వు, ప్లెజెంట్ మైండ్ సెట్, పీస్ఫుల్ టాక్ దీంతో అసలు పోల్చరండి. లావు, సన్నం, పొట్టి, పొడుగు, తెలుపు, నలుపు, జుట్టు పెద్దగుంది, జుట్టు పిలక జుట్టు ఉంది, పొడవాటి జడ కావాలంటాడు పెళ్లి చూపులో. ఏం చేసుకుంటావురా? దానికి తాళి కడతావా? జడకి దానికి పెరగట్లేదు, దాని హెయిర్ ఫాలికల్స్ కూడా జెనెటిక్సే. ఏం చేసుకుంటావు? పొడవాటి జుట్టు ఉంటే పెంచుకోరా, నాకు ఇష్టం ఉంది పద్ధతి. పెరగకపోతే షంటకు నన్ను అడుగు ఫస్ట్, ఆర్ యూ ఏబుల్ టు మెయింటైన్ యువర్ లాంగ్ హెయిర్? అది షార్ట్ చేయించుకుంటాం ఏంటి పరిస్థితి? దాన్ని అడుగు. ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. ఎందుకు కోరతారో, ఎందుకు పోల్చుకుంటారో? అదేమంటే పెద్దవాళ్ళు సామెత చెప్తారు, పొరిగింటి పుల్లకూర రుచి అని. రోజో తింటే ఆ కూర ఏదో రోజు పుల్లగవ్వదా? రోజు పక్కన వాళ్ళని చూస్తా ఉంటే ఇంట్లో ఉన్న వాల్యూ ఒక్కరోజు కూడా తెలీదా? ఇంట్లో ఉన్న వాళ్ళ వాల్యూ. ఈ ఉమెన్స్ డేకి మెన్ నుంచి అడుగుతున్నాను నేను, ప్లీజ్ షంటకండి మీ వైఫ్ని, మీ పార్ట్నర్ని, మీ లైఫ్లో ఉన్న విమెన్ని పక్కన ఆడవాళ్ళతో కంపేర్ చెయ్యకండి. చేతనైతే ఆ పీస్ ఆఫ్ మైండ్ అనే గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వండి. తోటి ఆడవాళ్ళకి కూడా చెప్తారు, అమ్మలకి అత్తలకి ఈ చెత్త అలవాటు ఉంటుంది. 2-3 కోడళ్ళు ఉంటే వాళ్ళ ముగ్గురిని ప్రవర్తనలు, మాట తీరు, లుక్స్ కంపేర్ చేస్తారు. బేసిక్ సెన్స్, ఈ నోళ్ళకి పక్షవాతాలు రాను, నిజంగానే బేసిక్ సెన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి పుట్టుకొచ్చారు. మీరు కోడలుగా ఉన్నప్పుడు మీ అత్తగారు అట్లా కంపేర్ చేస్తే మీకు బాధ అనిపించలా? అంటే నేను మట్టి కొట్టుకుపోయాను కాబట్టి వీళ్ళు కూడా మట్టి కొట్టుకుపోతే నేను ఆనందంగా ఉంటా. స్పైడర్లో విలన్ని బదులు మిమ్మల్ని పెట్టాల్సింది. ఇట్లా కంపేర్ చేసి మనసంతా కెలికి ఇబ్బంది పెట్టేలాగా చేసేవాళ్ళని మాటలతో. 4 కలుస్తారు ఫంక్షన్స్లో. ఎందుకు ఈ జనరేషన్ ఫంక్షన్స్కి రారు తెలుసా మీకు? శుభకార్యాలకి, ఫంక్షన్స్కి, పబ్లిక్ గ్యాదరింగ్స్కి ఎందుకు జెన్జీ ఆర్ జెన్స్ అదేంటి మిలీనియమ్స్, జెన్ ఆల్ఫా ఎందుకు అవాయిడ్ చేస్తారో తెలుసా? ఏమీ ఉండదు. ఒక్కడు కూడా ఎలా ఉన్నావు, బాగున్నావా, జాగ్రత్తగా చూసుకో అని ఎవ్వడు పలకరించాడు. ఏం చేస్తున్నావు, ఎంత చదువుకుంటున్నావు, ఎంత మార్క్స్ వస్తున్నాయి, బాగా చదువుకుంటున్నావు, మీ అమ్మని సతాయిస్తున్నావు, మీ అయ్యని సతాయిస్తున్నావు, లేకపోతే 4 ఆడవాళ్ళు కలిస్తే అది చూడు అట్లుంది, మన ఫంక్షన్కి వేసుకొచ్చిందో చీర వేసుకొచ్చి ఇట్లా సైడ్కి తిరగగానే మాట్లాడతారు. అదిగో ఆ నగలు ఉన్నాయి, బై ఏమున్నా దాని ముఖం అంతా బాగోదు. ఏ చెత్త పబ్లిక్ కంటెంట్లో గ్లోరిఫై చేసి చూపిస్తారు. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, అది అసలు. అందుకే అవాయిడ్ చేస్తారు. దానికి చీర కంఫర్ట్ లేదు రాబాయ్, ఏదో పెళ్ళికి తేవుడా అనుకుంటూ కట్టుకుంది, ఏదో డ్రెస్ వేసుకోవాలనుకుంటుంది, బతక నీయరు. ఏ ఫంక్షన్కైనా సరే చీరలే కట్టుకోవాలి, హెవీ శారీసే అరే దాని బాడీ టైప్కి ఆ హెవీ శారీ సెట్ కాదు. కొంచెం చిన్న బార్డర్ ఉన్నది కట్టుకుంటుంది, పెద్ద బార్డర్ కట్టుకుంటే రిచ్ అని, చిన్న బార్డర్ కట్టుకుంటే బొచ్చని వీళ్ళే డిసైడ్ చేస్తారు సాటి ఆడవాళ్ళు. నగలు కూడా ఇవే పెట్టుకోవాలి. కొంతమందికి హెవీ నగలు సెట్ అవుతాయి, కొంతమందికి లైట్ నగలు సెట్ అవుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్. వదిలేయండి, నేను జస్ట్ కేవలం సెట్ అయ్యే దాని గురించి మాట్లాడుతున్నాను. లేదు మన ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ, నీ బొచ్చులో ఫ్యామిలీ
పొద్దున్న లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని వంట టైంకి చేసుకొని తిని నిన్ను నువ్వు వాకింగో ఎక్సర్సైజో ఏదో ఒకటి మెయింటైన్ చేసుకొని నీ డేని నువ్వు ఎంగేజ్ చేసుకొని చేత కాదు. మూడొంతుల ఫ్యామిలీ ఇట్లానే తగలబడ్డాయి. నేను చెప్పింది బేసిక్స్. ఇవో పెద్ద ఫ్యామిలీ అంట, ఈ ప్రెస్టీజ్ కాపాడాలంట. అంత ఫాల్స్ ప్రెజుడైజ్లో బతుకుతున్నామంటే అంత ఫాల్స్ ప్రెజుడైజ్లో బతుకుతున్నాం మనం. చీ అని అనిపించట్లే? సాటి ఉమెన్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు అంతంత భక్తి మార్గంలో ఉంటారు? 45-50 దాటిన వాళ్ళు కూడా ఓ స్పిరిచువల్, చాలా స్పిరిచువల్ అంటారు. నోటిని ఎందుకు అదుపులో పెట్టుకోరు? ఎవరిని ఎందుకు జడ్జి చేయకుండా మాట్లాడలేరు? ఎవ్వరి జోలికి ఎందుకు వెళ్లకుండా ఉండలేరు మీరు? అందుకే ఎవరు లేరు మీతోటి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు మమ్మల్ని వదిలేశారు, ఒంటరి చేశారు, ఉండలేరు మీతోటి. మీ బిహేవియర్స్ అంత లోతైనవి, అందుకే పక్కన పెడతారు. ఏమి అనలేక, ప్రేమ గౌరవం ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఏమి అనలేక పక్కన పెడతారు. మీకు కావాల్సిన ఫైనాన్షియల్స్ ఏదో సమకూరుస్తూ చేయగలిగితే చేసి, లేదా పక్కకు తప్పుకుంటారు. ఎవరికి వాడికి పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్ కదా. అసలు రియాలిటీ ఇది. ఒక్క దానికి దమ్ములు ఉండవు. టీవీలో వచ్చి మాట్లాడుతుంటారు అందరు. ఇది అసలు రియాలిటీ. ఏ సమస్య తెచ్చినా ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ జాయింట్ ఫ్యామిలీస్లో ఉండవు. ఎంతమంది అబ్యూస్కి గురవ్వలేదు పిల్లలు? సొంత మేనమామలు, లేకపోతే మగపిల్లలు అయితే సొంత మేనత్తలు, లేకపోతే సొంత అన్నలు, సొంత అక్కలు, తమకన్నా బలహీనమైన వాళ్ళు, జెండర్తో సంబంధం లేదు. ఏదో ఒక దశలో కన్నా తండ్రి, దౌర్భాగ్యం ఏంటంటే తల్లి, ఎవడు ఎంతమంది అబ్యూస్కి గురవ్వలేదు? అది వర్బల్ అబ్యూస్ అయినా కావచ్చు, ఫిజికల్ అబ్యూస్ అయినా కావచ్చు, కాన్స్టెంట్ కంపారిజన్ కావచ్చు, సరిగ్గా చూడలేకపోవడం కావచ్చు. మూడొస్తే అందరినీ ఒక రౌండ్ కొట్టేయటం, మళ్ళీ జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉండడం అంట. ఎవడు సరిగ్గా పెరిగి సచ్చారని ఏది లోతులో మాట్లాడండి. దమ్ముల ధైర్యాలు ఉంటే 12 నిమిషాలు 15 నిమిషాల్లో ఇంకొకటి జీవితాన్ని మీరు జడ్జి చేసేస్తారు కూర్చొని. కన్ఫ్యూజన్లో బతికేస్తున్నాం మనం. సమాజం మీద హేట్రెడ్ కాదు, పరిస్థితుల్ని దిగజారుస్తున్న వాళ్ళ మీద హేట్రెడ్. జాయింట్ న్యూక్లియర్ అని కాదు, కరెక్ట్ మైండ్ సెట్ ఉందా? మన మాటల వల్ల, మన చేతల వల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా లేదా? ఇంట్లో పనిచేసే హెల్పర్ దగ్గర నుంచి లైఫ్ పార్ట్నర్ వరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎవడో ఒకరి దగ్గర, ఎవరో ఒకరి మీద మీ కోపాన్ని, ఆవేశాన్ని, పిచ్చిని, తిక్కని మీరు బయట వెంటౌట్ చేస్తూనే ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్వరు దీనికి మినహాయింపు కాదు. అందుకే ఈ ఉమెన్స్ డే పక్కన వాడిని జడ్జి చేయకుండా వీలైతే బతకండి, జడ్జి చేసినా చెప్పకుండా బతకండి అనే మెసేజ్ ఇస్తున్నాను. మెయిన్ గిఫ్ట్ ఇది ఇచ్చేది. అండ్ డోంట్ ఆస్క్ ఎనీబడీ టు చేంజ్ దేర్ సెల్ఫ్ కంప్లీట్లీ. చిన్న చితక అలవాట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు భార్య లేదా భర్త కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటారు, కాస్త ఫైనాన్సెస్ మేనేజ్ చేయటం రావు, లేకపోతే కొంచెం ఏదో ఒకటి ఖర్చు పెట్టి కొనేస్తూ ఉంటారు, లేదా కొంచెం కోపం ఆవేశం ఎక్కువ. ఇవన్నీ హార్మ్ఫుల్ ఒక సంసారంలో కలిసి బతకాలంటే. ఒక రిలేషన్షిప్లో కూడా, ఆఫీస్లో కూడా. ఇవి మార్చుకోమని సలహా ఇవ్వండి. మార్చుకోవడానికి ఏం చేయాలి? త్రూ ఎక్సర్సైజెసా, ఫుడ్ హ్యాబిట్సా, ఎక్కడ తప్పుపోతున్నాం, యాంగ్జైటీ, కోపం ఎట్లా తగ్గించాలి, ఇవి మార్చుకోమనండి. సెన్స్ మొత్తం నడవడిక, ఒక పండగ జరుపుకునే విధానం, పద్ధతులు, ఒక పూజ చేసే విధానం, పద్ధతులు మొత్తం మార్చేసి నువ్వు ఇట్లా వచ్చేసాయంటే రాలేరు. అందుకే మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఎందుకు కాలేదు అని అంటే, ఒకప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు, బయటికి వచ్చి బతికే దమ్ము ధైర్యాలు లేకపోయింది. ఒప్పుకోండి. ఇప్పుడు అవసరం అనిపించట్లేదు ఎవరికి, చిప అని అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు రిలేషన్షిప్స్ నిలవడం లేదు. ఎవ్వడి మీద మన రూల్, మన మైండ్ సెట్ రుద్దద్దు. చాలా చాలా సెన్సిటివ్ ఇవాళ రిలేషన్షిప్స్. అంతే సెన్సిటివ్గా కాపాడుకోండి. బయట ఆడవాళ్ళతోటి నవ్వుకుంటూ ముడ్లు మూతులు ఇక్కిలిచ్చుకుంటూ మాట్లాడతారు మొగోళ్ళు. ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర విసుగు, అసహనం, బేజార్తనం అన్నీ చూపిస్తారు. ఏం రైట్ ఉంది అది ఆ పెళ్ళం మీద కానీ, పిల్ల మీద కానీ అట్లా చూపించడానికి, తల్లి మీద కానీ? వాట్ రైట్ యూ హ్యావ్? బయట వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తారు కాబట్టి మాట్లాడతావు. ఇంట్లో జడ్జ్ చేసినా నీకు ఫరక్ పడదు కాబట్టి నీ దరిద్రమైన క్యారెక్టరైజేషన్ ఇంట్లో చూపిస్తావు. అంతేనా? నీ కోపాన్ని నీ దగ్గర పెట్టుకో. ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను, మీ కోపాన్ని మీ దగ్గర పెట్టుకోండి. మన పిల్లల మీద చూపించద్దు. చేతనైతే వాళ్ళకి మెల్లగా చెప్పి మార్చుకుందాం. మన మొగుడు, అత్త, మామ, అమ్మ, నాన్న, సిబ్లింగ్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వదిలేసి దులుపుకొని
వీలైతే ఒక వెకిలిగా నవ్వు నవ్వి ఇంతే వస్తుంది నాకు, ఇలాగే చేస్తాను అని చెప్పి తప్పించుకోవడం అలవాటు చేసుకుందాం. మనుషులుగా బతుకుదాం. సునకాల్లాగా అరవద్దు. జంతువులు అరుచుకుంటాయి కొట్లాడుకునేటప్పుడు, మనుషులు ఎవ్వడు అరుచుకోడు. పిల్లలు సున్నితంగా పెంచుదాం. ఒక జనరేషన్ సున్నితంగా లేకపోతే మొత్తం సొసైటీ అంతా భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోతుంది. వాళ్ళకి మన బేజార్తనాన్ని అంటగట్టద్దు. మనకి వాళ్ళని చూసుకునే ఓపికలు లేవు కాబట్టి వాళ్ళ చేతుల్లో గ్యాడ్జెట్స్ పెట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. ప్రపంచం కోసం పిల్లల్ని కనద్దు, కనకపోయినా పర్వాలేదు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మీరు ఏ కామెంట్స్ అయినా పెట్టుకోండి, నేను చెప్తున్నాను. 2, 3, 4 కంటారు. పిల్లలు ఉండాలి. పిల్లలు చూసుకోవడానికి విసుగు, ఏ సపోర్ట్ లేదన్న విసుగు పిల్లల మీదే చూపిస్తారు. వాళ్ళు అడిగారా నిన్ను కనమని? నిన్ను కనడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? ఒక్కదానివే కానీ ఒక్కడివే కానీ నాకు చుక్కలు చూపించావు. అసలు నీ లైఫ్లోనే లేని ఆ ప్రాణం నీకు చుక్కలు ఎలా చూపిస్తుంది? నువ్వు కనాలనుకున్నావు సొసైటీ కోసం, నీ మ్యారేజ్ నిలుపుకోవటానికి నువ్వు కనాలనుకున్నావు. కరేస్తే పీడా పోతుంది అని నువ్వు అనుకున్నావు. అందుకే పుట్టారు వాళ్ళు. నో రైట్. ఎవరో ఒకరు, మదరు, ఫాదర్, లేకపోతే మ్యాక్సిమం మదర్. ఎందుకంటే మదర్కి బేబీకి అట్లాంటి బాండ్ ఉంటుంది. ఆడవాళ్లే సాక్రిఫైస్ చేయాలని మాట్లాడద్దు. బిడ్డలోని సగం, అంటే రీసెర్చే చెప్పింది, బిడ్డలోని ఒక భాగం తల్లిలో ఉండిపోతుందంట. తల్లి యొక్క ఆలోచనలు, తల్లికి సంబంధించిన మెమరీస్ బిడ్డలో ఉండిపోతాయంట. తల్లి వెళ్ళిపోయినా బిడ్డలోని ఒక భాగం తల్లి తీసుకెళ్ళిపోతుందంట ఈ లోకం నుంచి. ఇది నేను చదివి చెప్తున్నా, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, బట్ యా అంతటి బాండింగ్ ఉంటుంది. సో తల్లికే ఉంటుంది మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ. తల్లికే ఆ ఓపిక, ప్రేమ, వాత్సల్యం ఉంటుంది. మన నుంచి పుట్టారు కదా అయ్యో అన్నది తల్లికే ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. దాని మీద కొట్లాడతారే పిల్లల ముందు. నా రెస్పాన్సిబిలిటీ అవాడు, నా రెస్పాన్సిబిలిటీ అన్నది. మగవాడికి బుద్ధి లేదు. ఆడవాళ్ళ మీకేమైంది? పిల్లల్ని చంపేస్తారా ఎవడో మోజులో పడి? ఇది ఉమెన్. దీన్ని మళ్ళీ సెలబ్రేట్ చేయాలి మనం, ఉమెన్హుడ్ని. అవసరమైతే భర్తని కూడా కాదనుకొని పిల్లల కోసం బతికిన వాళ్ళు ఉన్నారు. భర్త అబ్యూజ్ చేస్తూ ఉంటే అది తెలుసుకుంటే వాడిని అవసరమైతే చీల్చి చెండాడైనా సరే పిల్లల కోసం నిలబడాలి తల్లులు. అట్లా ఉండాలి. కానీ ఓయమ్మ ఇదెక్కడ గోల? అత్తమామల్ని తిట్ట, చెత్త మాటలు తిట్ట, అత్తమామలు అమ్మ నాన్నలు పిల్లల్ని తిట్ట, ఆడపిల్లలని కూడా చూడకుండా ఎట్లా కొట్టుకు వస్తున్నాం మనం అణువణువున. ఇట్లాంటి ఇంకా ఎన్ని ఎపిసోడ్లు చేయాలో నాకు కూడా అర్థం కాదు. సో మనిషిగా బతుకుదాం. మెన్ అయినా ఉమెన్ అయినా. ఉమెన్ గ్రేట్, మెన్ గ్రేట్. సమాజాన్ని నిలబడడానికి అందరూ కావాలి. ఉమెన్లో మెన్ ఉన్నా, మెన్ వెంట ఉమెన్ ఉన్నా ఉండండి. మనుషులుగా బతుకుదాం, బతకనిద్దాం. ఇదే ఉమెన్స్ డేకి మనం ఇచ్చుకునే గిఫ్ట్ సమాజం మొత్తం మనకి ఇవ్వాలి అని నేను డిమాండ్ చేసే గిఫ్ట్.